అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఆత్మ ఫలమును గురించి బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ. మొట్టమొదట మనకు ఇవ్వబడినటువంటి ఫలము ప్రేమ, తర్వాత సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఇవి దేవుని ఆత్మకు లోబడి ఉన్నటువంటి బిడ్డల జీవితంలో దేవుడు అనుగ్రహించుచున్న క్యారెక్టర్స్, దేవుడు అనుగ్రహిస్తున్న ఫలాలు. ఇది మనం క్రీస్తు కొరకు ప్రయోజనకరంగా నిలబడి ఉన్నామని లోకానికి చూపించేది ఫలము ద్వారానే. ఒక నర్సరీ వెళ్ళి ఇది ఏ రకమైన మామిడి చెట్టు అండి అని అడిగితే వారు ఆ చిన్న చెట్టును చూచి ఇది హిమాయతీ అండి, ఇది అల్ఫోన్సా అండి, ఇది బయ్యన్పల్లి అండి అని మనకు చెప్తారు. కానీ అందులో ఏం కనబడతలేదు. వారు చెప్పిన దాన్ని బట్టి మనం కొనుక్కుంటాం. వారి మీద మనకున్న విశ్వాసంను బట్టి మనం కొనుక్కొని మనం దాన్ని మన తోటలో నాటి దానికి ఎరువులేసి నీళ్లు పోసి 2-3 సంవత్సరాలు మనం పని చేసినప్పుడు అందులో నుంచి వచ్చేది వారు చెప్పిన ఫలం కాకపోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా తెలియదు అది ఏ ఫలమో. వారు అన్నీ బడ్డింగ్ చేసి రీప్లేస్ చేసిన సమయంలో ఏదో ఒకటి మిస్ప్లేస్ అయింది. సరైన ఫలము లేదు. అయితే వాస్తవంగా ఆ ఫలం వచ్చినప్పుడు ఇంకెవరు మనకు సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏ రకమైన మామిడి చెట్టు అని ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా రకాలైన మామిడి పండ్లు బజార్లో వచ్చి వెళ్ళింది, సీజన్ దాటిపోయింది. అందులో చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసము, ఇటువంటి మీకు ఫేవరెట్గా ఉన్నటువంటి చాలా వెరైటీస్ ఉంటాయి. దాన్ని మనం నర్సరీ వెళ్ళి మనం తీసుకొస్తాం. మన చెట్టు నిండా మన మట్టి నిండా మనం చెట్లు పెడతాం. చెట్లకు మధ్యలో గ్యాపు, గాలి ఆడేటువంటిది కూడా మనం ఇవ్వవలసిన అవసరం ఉంది. అదంతా కూడా చక్కగా దూరం ఉంటేనే ఒక చెట్టు ఇంకొక చెట్టు మీదకి రాదు. లేదంటే ఏమవుతుంది, ఇది పెరుగుతుంది, దాని కిందికి ఇంకోటి వచ్చి క్లాష్ అవుతుంది. ఇప్పుడు చెట్లు దాని ఫలముతో గుర్తించుచున్నామని చెప్పడానికి నేను చెప్పాను. మనం అందరం క్రైస్తవులం, మనం అందరం విశ్వాసులం, యేసుక్రీస్తును ప్రేమించుచున్నవారం. అయితే మనలో నివసించుచున్న ఒకే ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆ ఆత్మకు మనం ఎంత విధేయత చూపిస్తామో ఆ విధేయతకు తగినటువంటి ఫలం మనలో నుంచి వస్తాయి. ఆ ఫలాన్ని లోకం చూచినప్పుడు వీరిలో ఆయన ఉన్నాడు అని చెప్తారు. సో ప్రేమ అని చెప్పడం కాదు, ప్రేమ చూపించవలసినటువంటిదే. ప్రేమలో త్యాగం ఉంది, ప్రేమలో క్షమాపణ ఉంది, ప్రేమలో సహాయం చేయడం ఉంది. ప్రేమ ఆదరిస్తుంది, ఒకరిని ప్రోత్సహిస్తుంది. ప్రేమ అది ఆత్మఫలముగా దేవుడు మనకిచ్చాడు. మన అందరిలో వ్యత్యస్తమైన భావములో, పరిమాణములో అవి ఉంటాయి. ఒకే కొలత చేత అందరిని కొలవడానికి వీల్లేదు. మనం ఎలాగ యాక్సెప్ట్ చేశామో దానికి తగినటువంటి రిజల్టే మనం ఇచ్చేది. ఒకే బ్యాగ్ నుంచి రైస్ తీసుకున్నారు, దాన్ని వండారు, టేబుల్ మీద పెట్టారు, అందరికీ వడ్డించారు, అందరూ భోంచేశారు, కొందరు సిక్ అయ్యారు. ఆ సేమ్ ఫుడ్ కొందరికి హెల్త్ ఇచ్చారు, కొందరు దాని ద్వారా బలము పొందారు, కొందరు ఆరోగ్యవంతులయ్యారు. అదే సమయం సేమ్ ఫుడ్ తీసుకున్న కొందరు సిక్ అయిపోయారు. ఇక్కడ ఆ తీసుకున్న వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్యలో ఉన్న వ్యత్యాసం,
ఆహారం చెడిపోయినందున కాదు, ఒకరికి జీర్ణశక్తి తక్కువగా ఉన్నది, వారు క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నారు, ఎక్కువైతే అమృతం కూడా విషమే. కాబట్టి ప్రతిదానికి ఒక పరిమాణం, ఒక కొలత అది ఉంటుంది. అందరూ దేవునిలో ఎదగడానికి ఆశించుచున్నప్పుడు, అందరిలో నివసించుచున్న పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తున్న ఫలం, అది మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆ ఫలము దేవునికి మహిమార్థంగా ఉండాలి. కొందరిలో ఆత్మ సాన్నిధ్యం ఉండదు, వారికి దైవికమైన భయం ఉండదు, వారితో దేవుడు మాట్లాడిన దాన్ని వారు యాక్సెప్ట్ చేయరు, వారు దేవుని ఆత్మకు లోబడరు. ఇక్కడ ప్రేమ అని చెప్పిన దానికి బదులుగా వారిలో శరీర సంబంధమైన స్వభావ లక్షణాలు బయటికి వస్తాయి. ఒకరు దైవికమైన కృపలో ఎదుగుచున్నప్పుడు మరొకరు శరీరానుసారంగా ఎదుగుతూ ఉంటారు. వారి పాపానికి వారి శరీరమును వారు లోపరుస్తారు. పాపమునకు లోబడినటువంటి వ్యక్తిలో నుండి పాప సంబంధమైన ఫలాలు మాత్రమే వస్తూ ఉంటుంది. వారు తరచుగా అరుస్తూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు. వారు ప్రేమించడం, క్షమించడం అనేది వారి నిఘంటువులోనే ఉండదు. వారికి అరుపులు, కేకలు, గొడవలు, శరీర సంబంధమైన ఆలోచనలు, ఆశలు, ధనాపేక్షలు ఇటువంటిది వారిలో ఉంటాయి. కాబట్టి మనము దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా, దేవుని చిత్తము ఎరిగినటువంటి బిడ్డలుగా, దేవుని కృపలో నడుస్తున్నటువంటి బిడ్డలుగా, ఆయన కార్యం జరిగించడానికి ఆశించుచున్నటువంటి బిడ్డలుగా, ఆత్మకు విధేయత కలిగిన వారిగా మనం నడవడానికి మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. శరీరములో ఏముంటుంది? ద్వేషం ఉంటుంది, విమతం ఉంటుంది, విద్వేషాలు, 2 రకాలైన అభిప్రాయాలు, వాగ్వాదాలు, ఇవన్నీ శరీరంలో ఉంటాయి. నేనా నీవా అనే ఆ పోటీతత్వం శరీర సంబంధమైన వారిలో ఎక్కువగా ఉంటాయి. ఆత్మకు లోబడినటువంటి వారు పోనీలే, పర్వాలేదులే అని కొన్ని విషయాలు వారు విడిచిపెడతారు. వారు క్షమించడానికి సిద్ధమవుతారు, వారు సహించడానికి సిద్ధమవుతారు, వారు దేవుని నామానికి అవమానం కలగకూడదు అని ఆశిస్తారు. నేను నిందింపబడినా పర్వాలేదు, ప్రభు నామం నిందింపబడకూడదు. నాకు దూషణ వచ్చినా పర్వాలేదు, ప్రభు నామం దూషింపబడకూడదు అని వారు ఆశిస్తూ ఉంటారు. మన జీవితంలో మనం ఆత్మకు లోబడిన వారిగా నడవాలి అని ప్రభు మన గురించి కోరుచున్నారు. ఆత్మకు లోబడిన వారిలో కనిపించేదే పరిశుద్ధ వాక్యం తెలియపరచుచున్నారు. దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క భావం, దేవుని యొక్క ఆలోచన, మన జీవితంలో దేవునికి ఇష్టలుగా నడవడానికి ఉన్న సమర్పణ మనలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆయనకు ప్రయోజనకరమైన బిడ్డలుగా మేము నడవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనము 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి 10 వరకు ఉన్న వచనాలు చదువుదామండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి 10 వరకు ఉన్న వచనాలు. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి అదే ఆత్మ ద్వారా జ్ఞాన వాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరు అదే ఆత్మ ద్వారా స్వస్థపరచు వరం పొందుకుంటారు, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరి ఒకరు సూచక క్రియలు చేసే కృప పొందుకుంటారు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరొకరు ప్రవచిస్తారు, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, ఒకరు ఆత్మను వివేచిస్తారు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరొకరు నానా విధములైన భాషలు మాట్లాడతారు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి, వేరొకరు భాషను వ్యాఖ్యానించే జ్ఞానం పొందుకుంటారు. ఇక్కడ నువ్వు ప్రవచించడం లేదు గనక నీలో ఆత్మ లేదు అని ఒకరి గురించి చెప్పకూడదు. నీవు సూచక క్రియలు చేయడం లేదు గనక
నీలో పరిశుద్ధాత్మ లేదు అని ఒకరి గురించి చెప్పడానికి వీలుండదు. ఒకరికి విశ్వాసం అదే ఆత్మ వలన కలుగుచున్నది, ఒకరికి స్వస్థపరచు కృప అదే ఆత్మ ద్వారా దయచేస్తున్నారు, ఒకరు ప్రవచిస్తున్నారు, ఒకరికి భాషావరం ఇస్తున్నారు, ఒకరికి భాషలను వ్యాఖ్యానించే వివేచన వరం ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తున్నప్పుడు ఆత్మ వలన అన్నీ జరుగుతుంది అనేది మనం గుర్తించాలి. అందరికీ అన్నీ ఉండాలి అని కూడా లేదు. దేవుడు ఎవరికి ఏ కర్తవ్యం, ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలని అనుకుంటున్నారో దానికి తగినటువంటి ఆత్మ నడిపింపు వారికి అనుగ్రహిస్తారు. అది దేవుని దానమే. ఇక్కడ చెప్పబడినది ఆత్మ ఫలము. ఆత్మ ఫలం దేవుడిచ్చేది కాదు, అది మనలో నుంచి మనం ప్రొడ్యూస్ చేసేది. దేవునితో అతికింపబడిన వారు, ఆత్మకు విధేయత కలిగిన వారు, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు ఈ లోకంలో జీవించుచున్నప్పుడు వారు దేవునికి ప్రయోజనకరమైన బిడ్డలుగా ఉండాలి, దేవుని నామాన్ని మహిమపరచువారిగా ఉండాలి. వారి జీవితం ద్వారా ప్రభు ఆనందించినట్లు ఆత్మ ఫలమును ప్రొడ్యూస్ చేయువారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ మామిడి చెట్టు కూడా దాని ఫలం తినరు. మామిడి చెట్లు ఫలం ఇచ్చేది ఎవరికి? రాలేసిన వాళ్ళకు. దాన్ని కొట్టిన వాళ్ళకు ఫలం ఇస్తుంది. మనము మంచితనం ఏమైనా ఇస్తే ఎవరికి ఇస్తారు? మనల్ని ప్రేమించే వారికి ఇస్తారు, మనల్ని పొగిడే వారికి ఇస్తారు. మనల్ని తిట్టే వారికి మనం ఏం మంచియు ఇవ్వం, వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. కానీ ఫలము మనలో నుండి ప్రొడ్యూస్ చేసేది వారిని బట్టి కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టి మనం ప్రొడ్యూస్ చేయాలి. మనం ఆత్మఫలము గల వారిగా ఉన్నాము అంటే మాటికి ఓ ఫలం కాదు, మనలో ఉన్న ఫలం స్థిరముగా నిలిచి ఉండేటువంటిది. అది మనం ఎక్కడి నుంచి పొందుకున్నాము? దేవునిలో నుండి పొందుకున్నాము. దేవుడు మన ద్వారా రీప్రొడ్యూస్ చేసి అది ప్రజలకు అందిస్తున్నారు. మనల్ని దేశించిన వారిని, మనల్ని హేయముగా చూచిన వారిని, మనకు విరోధంగా ఉన్నటువంటి వారిని కూడా బ్లెస్ చేయడానికి ఉన్న క్యారెక్టర్ దేవుడు మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఎవరైనా వెళ్ళారా బజార్కు? వెళ్ళలేదు. అందరు ఇక్కడనే ఉండండి. దేవుని ఆత్మ ఈరోజు మనతో మాట్లాడేది, యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ ఈస్ లివింగ్ ఇన్ యూ. మీలో నివసించుచున్న ఆత్మ వలన మీరు ప్రొడ్యూస్ చేయుచున్న ఫలము వారి సిట్యువేషన్స్ను బట్టి కాదు, వారి క్యారెక్టర్ను బట్టి కాదు, మీలో నుండి ప్రొడ్యూస్ చేసేది మీలో నివసించుచున్న ఆత్మ వలన మీకు అనుగ్రహించుచున్న ఫలమే. హల్లెలూయా. కనుక ఐ కెనాట్ చేంజ్ మై క్యారెక్టర్ ఆల్వేస్. నేను కొన్నిసార్లు అట్లుంటా, కొన్నిసార్లు ఇట్లుంటా అని అనడానికి ఉండదు. మనం ఆయన కృప పొందిన బిడ్డలుగా ఆయనతో కూడా నడవడానికి తగిన సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని కృపలో మనం నడవాలని, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలని, ప్రభువును గణపరచాలని ఆయన మన గురించి ఆశించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం పరిశుద్ధ వాక్యంలో మనం చూచినట్లయితే ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకటే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. మనలో దేవుడు కార్యసిద్ధి కలుగజేయడానికి తన కృపావరములను మనలో అనుగ్రహించి ఆత్మఫలం ప్రొడ్యూస్ చేయువారిగా ఆయన మనలని మార్చుచున్నారు. దేవునికి స్తోత్రం. మనము ఆత్మకు లోబడిన వారమై, దేవుని పిల్లలమై, దేవుని ప్రతినిధులమై లోకానికి సాక్షులై ఉండడానికి దేవుడు మనని పిలిచారు. 9 ఫలం ఉన్నది అని మనకు తెలుసు. 9 ఫలాలు కాదు, 9 ఫలం. ఒక ఓరెంజ్ ఓపెన్ చేస్తే దానిలో అనేక
తొనల ఉన్నట్టు మనలో వ్యత్యస్తమైన కృప కలిగిన క్యారెక్టర్స్ దేవుడు పెట్టారు. అందులో మొట్టమొదటిది ప్రేమ. లోకములో ఉన్న ప్రేమ మనకు తెలుసు, కండిషనలీ అప్లై చేస్తూ ఉంటాం. దేవుడు మనం పాపాత్ములుగా ఉన్నప్పుడు సైతం మనలని ప్రేమించిన ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమ దేవుడు మనకిచ్చారు గనక ఆ ప్రేమకు తగినటువంటి వారిగా మనం నడవాలని దేవుడు కోరుచున్నారు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమను గురించి మాట్లాడుతూ చివరిగా 13వ వచనంలో కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుచున్నప్పుడు ప్రేమ కలిగి నడవండి అని చెప్పి ఒక కొత్త ఆజ్ఞ ఆయన వారికి ఇచ్చారు. యోహాను సువార్త 13వ అధ్యాయం దాని 35వ వచనాన్ని మనం చదువుచున్నప్పుడు అక్కడ మనం ఇలా చూస్తున్నాం. ఇదిగో 13:35 మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలుసుకొందురనను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల మీరు నా శిష్యులు. ప్రేమ లేని వారు ఏమవుతారు? ప్రభువుకు శిష్యులు అవ్వరు. ప్రభువుకు శిష్యులు కాకపోతే ఇంకెవరికి శిష్యులు? వానికి శిష్యులు అవుతాం కదా. కనుక ప్రేమ కలిగిన వారిగా క్రీస్తుకు శిష్యులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టుకోవాలి. ఇంకోటి రోమాపత్రిక 5వ అధ్యాయం దాని 5వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలా చూస్తున్నాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కాబట్టి మనము ప్రేమలో నడుచుచున్నాం. క్రీస్తు ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది గనుక మనం ప్రేమలో నడవగలుగుచున్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన తన కృపను బట్టి, ఆయన మనకిచ్చిన తన ఆశీర్వాదములను బట్టి మనం ఒకరినొకరు ప్రేమించాలని దేవుడు తెలియపరుస్తున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం దాని 37వ వచనం మనం చదువుదామండి. 22వ అధ్యాయం 37వ వచనం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదియే మొదటి ఆజ్ఞ. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వెంట ఉన్నది. దేవునికి స్తోత్రం. గనుక ప్రభు మనలని ప్రేమించిన ప్రకారం మనం ఒకరినొకరు ప్రేమించాలి. ప్రభు ప్రేమించినట్లు మనం ప్రేమించాలి. పూర్ణ హృదయముతో ప్రేమించాలి, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో మనం ప్రేమించాలని దేవుడు కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రేమలో లోపం ఉండకూడదు అని ప్రభు కోరుచున్నారు. శుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ సన్నిధానంలో మేమందరం కలిసి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ కృపతో మమ్మల్ని నింపమని, అద్భుతములు మా జీవితంలో జరిగించమని, మీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని, నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదములు మా జీవితంలో అనుగ్రహించి మమ్మల్ని వాడుకోనమని, నీ కృప ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమని, నీ సన్నిధి మాకు దయచేయమని, మేమందరం నీ పిల్లలం, నీ చిత్తం నెరవేర్చడానికి తగిన కృప మాకు దయచేయమని, ఆత్మకు లోబడి ఆత్మ ఫలము కలిగిన వారిగా ప్రభువా నిన్ను మహిమపరిచే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించుమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.